తెలంగాణలోని 7 మండలాలను గతంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష భేటీలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ మండలాల విలీనంపై తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతున్న వేళ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు మాట్లాడుతూ ఏపీకి పోలవరం అతి ముఖ్యమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో కేంద్రం పూర్తిగా సహకరించింది. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఎంపికైన సందర్భంగా ఢిల్లీకి వెళ్లాను. పోలవరం ముంపుకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు అక్కడ ఉండి జూన్ 2న నోటిఫికేషన్ వస్తే గనుక ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పునరావాసానికి అంగీకరిస్తే పోలవరం పనులు ముందుకు సాగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆ రోజు తాను ఢిల్లీకి వెళ్లి నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడుతో కలిసి ఆ 7 మండలాలను ఏపీకి ఇవ్వాలని కోరనన్నారు. ఒకవేళ మీరు ఈ 7 మండలాలు ఏపీలో విలీనం చేయకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. ఈ పదవి తనకు వద్దని చెప్పేశానన్నారు. దీంతో ఇవన్నీ ఆలోచన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటి కేబినెట్ మీటింగ్‌లో ఆర్డినెన్స్ జారీ చేసి తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారు. ఇది ఓ చరిత్ర అన్నారు. ఆనాడు ఆర్డినెన్స్ ద్వారా ఈ మండలాలను ఏపీకి ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రారంభమయ్యేదే కాదు.